వాక్యంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మా నోటికి బోరగా ఉండి తండ్రి మమ్మల్ని వాడుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఈరోజు అంశం ఏంటంటేనండి, మన ఇల్లు ఎలా ఉండాలి? మన ఇల్లు ఎలా ఉండాలండి? మన ఇల్లు ఎలా ఉండాలి? మన ఇల్లు ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి మన ఇల్లు. ఏంటండి? పరిశుద్ధంగా ఉండాలి. అంటే వాక్యపరంగా అయితే పరిశుద్ధంగా ఉండాలి. ఇల్లు అయితే శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉన్న ఇల్లు పరిశుద్ధంగా ఉంటుంది. అదే శుభ్రంగా లేకపోతే ఇల్లు పరిశుద్ధంగా ఉంటుందా? ఉండదు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇల్లు ఎలా ఉండాలనేసి అంటే 10 రకాలుగా ఉన్నది. ఎలా ఉండాలన్నది 10 రకాలుగా ఉన్నది. మొదటిగా చూసుకున్నట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు మరియు మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసిన తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండాను. దేవునికి స్తోత్రం. ఏంటంటేనండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇల్లంట యేసుక్రీస్తు వారి పాదాలు అచ్చ జటమాంసి అత్తరుతోటి సేరున్నర తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి పాదాల మీద వేసి తన దేంతో తుడిచారండి? తల కురులతోనూ తుడిచారనమాట. అంటే ఏంటంటే, తుడిచిన తర్వాత యేసుక్రీస్తు వారిని ఇంట్లోకి ఆహ్వానించారు. ఏంటండి, ఇంట్లోకి తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చిన తర్వాత ఆ ఇల్లు ఎలా ఉన్నది? ఇంటిలోనికి యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చిన తర్వాత ఆ అత్తరుతోటి యేసుక్రీస్తు వారి పాదాలు కడిగిన తర్వాత ఎలా ఉన్నది అనేసి అంటే ఆ ఇల్లంతా సువాసన కలిగి ఉన్నది. అత్తరు సువాసన కలిగి ఉన్నది. కానీ ఈరోజు మన ఇళ్ళల్లో ఎలాంటి వాసన వస్తుందండి? ఈరోజు మన ఇళ్ళలో ఎలాంటి వాసన వస్తుంది? మనం దేవుని పాదాలు కడిగే విధంగా ఉండాలి మనం. ఏంటండి, అప్పుడు ఎవరావిడి? మార్త మరియా ఏం చేసిందంటే ఆ అత్తరు తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి పాదాలు కడిగే విధంగా ఉన్నది. అంటే అది ఎంత విలువగల అత్తరు? అది చాలా రేటున్న అత్తరు అది. కానీ అంతకంటే విలువగలదేంటి? మనం దేవుని పాదాలు కడగాలనేసి అంటే పశ్చాత్తాప హృదయంతో, మన కన్నీళ్ళతోటి మనం దేవుని హృదయాన్ని కడగాలి. ఆ విధంగా కడిగితే మన ఇల్లు అనేది సువాసనగా ఉంటుంది. ఇల్లు అనేది ఇంకా ఆధ్యాత్మిక అర్థం చూసుకున్నట్లయితే మన హృదయం కూడా ఒక ఇల్లు. ఏంటండి, మన హృదయం కూడా ఒక ఇల్లు. ఆ ఇంటిలో గబ్బు కొట్టించే పనులు ఉంటాయి కొన్ని. ఏంటండి, గబ్బు కొట్టించే పనులు ఉంటాయి. అంటే ఏంటంటే, బాగా చెత్త వాసన, కుళ్ళిపోయిన వాసన ఆ టైపులో వచ్చేవి కూడా మన హృదయంలో ఉంటుంది. మన హృదయంలోని వాటిని తీసుకొచ్చిన తర్వాత మన ఇల్లు అన్నది సువాసనగా ఉంటుందా? ఏంటండి, శైలన్ గారు ఒక పాట పాడతారు, బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే గుణం మారదు అనేసి. ఏంటండి, ఇప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంటే మన హృదయం శుభ్రంగా ఉన్నట్ట? ఏంటండి, ఇల్లు శుభ్రంగా ఉంటే మన హృదయం శుభ్రంగా ఉన్నట్టు కాదు. మన హృదయం శుభ్రంగా ఉంటేనే ఇల్లు శుభ్రం అవుతుంది. ఎందుకంటే హృదయం శుభ్రంగా లేకోకుండా ఇల్లు శుభ్రపరచలేం. అదేవిధంగా ఆ ఇల్లు ఎలాగైతే సువాసన కలిగి ఉన్నదో ఆ విధంగా సువాసన రావాలనేసి అంటే మరియా ఎంత విలువగల అత్తరు పెట్టి యేసుక్రీస్తు వారి పాదాలు కడిగిందో అంతకన్నా విలువైనది అత్తరు కూడా మన దగ్గర ఉన్నది. ఏంటండి అత్తరు? అది కన్నీళ్ళు.
ఏంటండి? కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళతోటి మనం కూడా మన విస్తారమైన పాపాలు దేవుని దగ్గర క్షమించమని అడిగి, ఆ కన్నీళ్లు కార్చి మనం కూడా యేసు పాదాలు పట్టుకోవచ్చు మనం. ఏంటండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాలు తడిపి మన పాపాలను క్షమించమనేసేసి మనం అడగొచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ సువాసనీయులుగా ఉండాలన్న ఆశ వదిలిపెట్టేసేసి లోకం వైపు చూస్తారు. లోకంలో వచ్చే సెంటుని చూస్తారు. ఏంటండి? లోకంలో ఉండే సెంటుని చూస్తారు. కానీ దేవుని వైపు మనం తిరిగి మన ఇల్లు సువాసనగా మార్చుకుందామన్న ఆలోచన అయితే ఉండదు. అదేవిధంగా రెండో చూసుకున్నట్లయితే రక్షణ పొందిన ఇల్లు. ఏంటండి? రక్షణ పొందిన ఇల్లు. అపోస్తుల కార్యం 16:31. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుతారని చెప్పి సరిపోతుందమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంటండి ఇక్కడ? రక్షణ నీవు పొందుతావు అన్నారండి, నీ ఇంటివారు పొందుతారనేసి అన్నారా? ఏంటండి? నీవును నీ ఇంటివారును ఆ రక్షణ పొందాలనేసి అంటే ఏముండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరి మీద విశ్వాసం కలిగి ఉండాలి? దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని మీద విశ్వాసం ఉంచాం, చిన్నది వచ్చిందంటే వెనక్కి తిరిగిపోతాం. ఏంటండి? ఒక చిన్న చిన్న విషయం కానీ చిన్న తప్పిదం కానీ వచ్చిందనేసి అంటే వెనక్కి తిరిగిపోతాం. కానీ అప్పుడు మన విశ్వాసం ఏమైపోయింది? మన రక్షణ ఏమైపోతుంది? రక్షణ ఉంటుందా పోతుందా? ఏంటండి? రక్షణ ఉంటుందా పోతుందా? విశ్వాసం పోతే ఆటోమేటిక్గా రక్షణ పోతుంది. ఏంటండి? విశ్వాసం పోతే ఆటోమేటిక్గా రక్షణ పోతుంది. కానీ మనం రక్షణ పొందిన ఇల్లుగా మనం ఉండగలమా? అప్పుడు మన ఇల్లు రక్షణ పొందిన ఇల్లు అనేసి మనం ఇతరులకు అన్యులకు సాక్ష్యం కలిగేలాగా మనం జీవించగలమా? జీవించలేం. అక్కడ కూడా ఒక సాక్ష్యం ఉంటుంది. వీళ్ళు అవిశ్వాసులు, వేషధారులు అనేసి అక్కడ అదొక మంచి సాక్ష్యం. అది మంచిదైన సాక్ష్యం. అది లోకానుసారంగా మంచిది, లోకానుసారంగా మంచి సాక్ష్యం అది. కానీ దేవునిలో మాత్రం వీళ్ళ విశ్వాసులు, వీళ్ళు యేసుక్రీస్తు వారిని వారు ధరించుకుని యేసుక్రీస్తు వారి మాదిరిగా ఉన్నారనేసి సాక్ష్యం చెప్పగలరా? మరి రక్షణ పొందిన ఇల్లు ఎలా ఉండాలి? ఏంటండి? రక్షణ పొందిన ఇల్లు ఎలా ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి. అదేవిధంగా విశ్వాసంగా ఎవరైతే లేరో దేవుని వైపు నడిపించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే మనం రక్షణ పొందితే సరిపోతుందా? ఏంటండి? మన కుటుంబం కూడా రక్షణ పొందాలి. ఒకసారి బోయేజ్ గారు వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చనిపోయారు. చనిపోయిన తర్వాత వెళ్ళి ఆవిడ చనిపోయినందుకు ఆయన బాధపడలేదు, రక్షణ పొందకోకుండా చనిపోయారనేసి ఆయన బాధపడ్డారు. ఎందుకు? దేవుని రాజ్యానికి వెళ్ళలేదనేసి. అది ఆయన బాధ. కానీ ఆ బాధ మనకుందా? ఏంటండి? మనకు ఉండట్లేదు. పైగా రక్షణ కూడా మన ఇంటికి వచ్చిన దాన్ని కూడా మన చేతులతోటి మన ఆలోచనలతోటి మనం పీకి పారేస్తున్నాం తప్ప ఏ దాన్ని కూడా మనం ముందుకు వెళ్ళట్లేదు. ఏంటండి? మనం ముందుకు వెళ్ళట్లేదు. మనం ముందుకు వెళ్ళాలనేసి అంటే రక్షణ పొందిన ఇల్లు ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు వారు మాదిరిలాగా మనం ఉండాలి. కానీ మనం ఏ విధంగా ఉంటున్నాం అన్నది మన హృదయ పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మూడవది తీర్మానం చేసుకున్న ఇల్లు. యెహోషువ గ్రంథం 24:15. తీర్మానం చేసుకున్న ఇల్లు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీల దేశమును మీరు సేవించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము అనెను. హల్లెలూయా. ఏంటంటే మీరు ఏ దేవతలను సేవించినా కానీ, ఎవరిని ఆరాధించినా, మీరు ఎవరికి మొక్కుకున్నా కానీ, నేను నా ఇంటి వారు అందరూ కూడా యెహోవాని సేవిస్తామనేసి వాళ్ళు ఏం చేసుకున్నారు? తీర్మానం చేసుకున్నారు. కానీ మనం రక్షణ పొందిన తర్వాత ఏ తీర్మానం చేసుకున్నాం? ప్రభువా నీకు తప్ప మా హృదయంలో ఏ ఒక్కరికి కూడా చోటు ఇవ్వమనేసి రక్షణ పొందినప్పుడు తీర్మానం చేసుకుంటున్నారు. కానీ ఆ తీర్మానం చివరి వరకు ఉంటుందా? హల్లెలూయా. చివరి వరకు ఉంటుంది ఆ తీర్మానం. ఎందుకు ఉండట్లేదు?
విశ్వాసం కోల్పోయి, రక్షణను కోల్పోయి, మన ఇంటిలో దేవుని చేత వచ్చే పరిమళ సువాసనని వదిలిపెట్టేసేసి అవిశ్వాసులుగా మారిపోయి నామమాత్ర క్రైస్తవులుగా మనం ఉంటున్నాం. ఏంటండి? నామమాత్రపు క్రైస్తవులుగా ఉంటున్నాం మనం. ఆ విధంగా ఉంటే మనం తీర్మానం చేసుకున్న వాళ్ళుగా ఉన్నట్టేనా? రక్షణ పొందిన తర్వాత మనం తీర్మానం చేసుకుంటాం. ఏమని చేసుకున్నాం? యేసుక్రీస్తు వారు ఎవరి కోసం చనిపోయారు? ఎవరి కోసం వచ్చారు ఇక్కడికి? ఎవరి కోసం వచ్చారు? మన కోసమే వచ్చారు. మన పాపాల కోసమే చనిపోయారు ఆయన. మళ్ళీ తిరిగి మన కోసమే లేచారు ఆయన. మళ్ళీ తిరిగి మన కోసమే రాజుగా రాబోతున్నాడు. కానీ ఇన్ని తెలిసినా కానీ మనం తీర్మానం తీసుకున్న తర్వాత ఆ తీర్మానం ఎందుకు వదిలిపెట్టేస్తున్నాం? మనకి ఇన్ని తెలిసినా కానీ మనం తీర్మానాన్ని ఎందుకు వదిలిపెట్టేస్తున్నాం? ఎందుకంటే మనుషులు చెప్పేవి వింటున్నాం తప్ప దేవుని చెప్పేది మనం ఏది వినం. అదేవిధంగా చూసుకున్నట్లయితే తీర్మానం ఎక్కడ ఉండాలి? మనకు ఉండాలి తీర్మానం. మనకిని దేవునికి మధ్యలో తీర్మానం ఉండాలి. ఎలాగనేసి అంటే ఇప్పుడు మన హృదయం ఉన్నది. మన హృదయం మంచిగా లేకోకుండా, మన హృదయం సువాసన గల ఇల్లులాగా కాకుండా, సువాసన వచ్చే హృదయంలాగా కాకుండా వెళ్ళి సువాసన కావాలనేసి అంటే వస్తుందా? ఇప్పుడు నా తల మీద బురద పెట్టుకుని వేరే ఇంటి దగ్గరికి వెళ్ళి చిచి బురద ఉన్నదనేసి అంటే ఒప్పుకుంటారు వాళ్ళు? ఒప్పుకోరు. కానీ మన హృదయం సువాసన కలిగే హృదయంలా ఉండాలి మన ఇల్లు. ఏంటండి? మన హృదయం సువాసన కలిగిన ఇల్లు. ఇల్లు అంటే మనం కట్టుకున్న ఇల్లే వస్తుందా? హృదయం కూడా వస్తుందా? మన హృదయం అనే ఇల్లులో కూడా సువాసన కలిగి ఉండాలి. అదే మన హృదయం కూడా రక్షణ పొందిన ఇల్లులా ఉండాలి. ఏంటండి? రక్షణ పొందిన ఇల్లులా ఉండాలి. తీర్మానం చేసుకున్న ఇల్లులాగా ఉండాలి. తీర్మానం ఏంటంటే నేను చచ్చేంత వరకు కూడా యేసుక్రీస్తు వారి కోసమే నేను బ్రతుకుతాను. చచ్చినా యేసుక్రీస్తు వారి కోసమే, బ్రతికినా యేసుక్రీస్తు వారి కోసమే అనేసి మనం ఒక తీర్మానం చేసుకుని ఉండాలి. ఆ తీర్మానం చేసుకున్న తర్వాత కూడా, రక్షణ పొందిన తర్వాత కూడా వెనక్కి తిరిగితే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలనుకుంటే 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. ఏంటండి? 2 తిమోతి పత్రిక 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. అన్ని తీర్మానం చేసుకున్న తర్వాత కూడా వెనక్కి తిరిగితే. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత అను చొప్పున సామెత చొప్పున వీరికి సంభవించను. ఏంటంటే దేవునికి మన హృదయంలో చోటిచ్చాం. దేవునికి మన హృదయంలో చోటిచ్చాం. మనం రక్షణ పొందాం, తీర్మానం చేసుకున్నాం. కానీ మనం వెనక్కి తిరిగితే ఎలా ఉంటుంది? ఇప్పుడు కుక్క తింటుంది, పీకు దాకా తినేస్తుంది. తినేసిన తర్వాత వాంతి చేసుకుంటుంది. వాంతి చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఆ కక్కిని దాన్నే తింటుంది. ఏంటండి? ఆ కక్కిని దాన్నే తింటుంది. అదేవిధంగా పంది ఉంటుంది. ఆ పందిని కడిగేసిన తర్వాత సింహాసనం మీద కూర్చోబెడితే అది ఏం చేస్తుంది? అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ బురదలోకి వెళ్ళి బురదలోనే దొల్లుతుంది. అదేవిధంగా మనం ఉన్నామా లేదనేసి ఒకసారి మన హృదయ పరిశీలన చేసుకోవాలి. ఏంటండి? హృదయ పరిశీలన చేసుకోవాలి. 4వ విషయం చూసుకున్నట్లయితే నీతిమంతుల ఇల్లులా ఉండాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతుల ఇల్లు అనేసి అంటే ఏంటండి? నీతిమంతుల ఇల్లు అనేసి అంటే మనకు నచ్చిందే నీతి. ఏంటండి? అంతేనా? హల్లెలూయా, మనకు నచ్చిందే నీతి అని లోకపరంగా అనుకుంటాం. కానీ ఏంటంటే వాక్యానుసారంగా బ్రతికితే అది నీతి. వాక్యానుసారంగా మనం బ్రతికి అది మనం చివరి వరకు కూడా మనం అలాగా వాక్యానుసారంగా బ్రతికినట్లయితే మనం నీతిమంతులుగా ఉంటాం. ఏంటండి? మనం నీతిమంతులుగా ఉంటాం. ఎక్కడన్నా ఏదన్నా చిన్న గొడవ జరిగిందనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత అవతల పక్క వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు, కానీ వాళ్ళే తప్పు చేశారు. మనకు కావాల్సిన వాళ్ళే
తప్పు చేశారు. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళని సేవ్ చేస్తామా? లేకపోతే అక్కడ ఏం జరుగుతుందో దాని ప్రకారమే న్యాయం తీరుస్తామా? వాళ్ళు మనవాళ్ళు కాబట్టి మనం ఏం చేస్తామంటే మన వాళ్ళ పక్కన తప్పున్నా కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళని సేవ్ చేయడానికి చూస్తాం. ఏంటండి? సేవ్ చేయడానికి చూస్తాం. కానీ అక్కడ న్యాయం ఉన్నదనేసి మాత్రం మాట్లాడం. న్యాయం వైపు మాట్లాడతాం అక్కడ? మాట్లాడం. అలా మాట్లాడకపోతే మనం నీతిమంతులం అవుతామా? ఏంటండి? మరి ఎలా మాట్లాడితే నీతిమంతులం అవుతాం? ఇంట్లో అక్కడ ఉన్నది మన తల్లైనా, పిల్లైనా, చెల్లైనా, పిల్లమైనా ఎవరైనా సరే అక్కడ ఉన్నది ఎవరైనా తప్పు చేస్తే తప్పే. తప్పు చేయకపోతే తప్పు చేయలేదు అనేసి నిర్భయంగా మాట్లాడాలి. కానీ ఏం చేస్తామంటే వాళ్ళు ఏమనుకుంటారో నిజం చెప్తే నన్ను చెడ్డగా అనుకుంటారేమో అనేసి ఏం చేస్తామంటే వాళ్ళనే సపోర్ట్ చేస్తాం. మరి మనం దేవుని నామంలో నీతిమంతులుగా ఉండాలనేసి అంటే మనం ఎలా ఉంటాం? ఉండగలమా? ఉండలేము. అలాగా నీతిమంతుల కింద మనం ఉండలేం. కానీ నీతిమంతులుగా ఉండాలనేసి అంటే ఏం చేయాలంటే దేనికి భయపడకూడదు. దేనికి కూడా భయపడకూడదు. తప్పుని తప్పనే చెప్పాలి. అదేవిధంగా న్యాయాన్ని న్యాయంగానే తీర్పు తీర్చాలి. కానీ మనం ఏం చేస్తామంటే మనకి ఎవరైతే అనువుగా ఉంటారో, ఎవరి దగ్గర నుంచి అయితే మనకి సహాయం వస్తుందో, ఎవరైతే మనకి సహాయం చేయగలరో, ఎవరికైతే డబ్బు ఉంటుందో, ఎవరికైతే పలుకుబడి ఉంటుందో వాళ్ళ వైపే మనం మాట్లాడతాం. కానీ అలా ఉంటే మన ఇల్లు నీతిమంతులుగా ఉండదండి. ఏంటండి? మన ఇల్లు నీతిగా ఉండదు. మన ఇల్లు నీతిగా ఉంటుందా? మనల్ని ఏమంటారంటే ఈడ అవసరానికి ఒకటి మాట్లాడతాడు ఈడు, ఈవిడికి ఏది నచ్చితే చెప్పుద్ది అనేసి అంటారు. అలా ఉంటే మనం యేసుక్రీస్తు వారికి ఏం సాక్ష్యం చెప్తాం? ఏంటండి? దేవునికి ఏం సాక్ష్యం చెప్తాం? నీతిమంతులుగా ఉండే ఇల్లుని ఆయన కోరుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం అనేసి అంటే నీతిగా ఉండటం అనేసి ఆయన కోపం వల్ల వచ్చే శాపాన్ని మనం అనుభవిస్తున్నాం. ఆ విధంగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే ఆశీర్వాదకరమైన ఇల్లుగా ఉండాలి. ఏంటండి? ఆశీర్వాదకరమైన ఇల్లుగా ఉండాలి. అదేవిధంగా ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి. ఆతిథ్యం అంటే ఏంటి? అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 7వ వచనంలో చూసుకుందాం. అపోస్తుల కార్యము 28వ అధ్యాయం 7వ వచనం. అతనికి అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 7వ వచనం. పోప్లి అని ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకుని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను. సరిపోతుందమ్మా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు ఇచ్చారండి ఆతిథ్యం? 3 రోజులు. ఎంతమంది ఉన్నారండి అక్కడ? ఎంతమంది? ఒక్కరే ఉన్నారా? ఎక్కువ మంది ఉన్నారా? ఏంటండి? అక్కడ భూములు ఉన్నాయని ఉన్నాడు. పోప్లి అని ఒకడు. ఆయన పేరేం పేరండి? పోప్లి. కానీ ఆయన ఆతిథ్యం ఇచ్చింది ఒకరికే ఇవ్వలేదు. అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఎవరండి అక్కడ? అతడు మమ్మును చేర్చుకుని 3 దినములు. మమ్మును అంటే ఏకవచనమా బహువచనమా? బహువచనం. నన్ను అంటే ఏకవచనం. మమ్మును అంటే బహువచనం. అంటే అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఆ ఎక్కువ మందిని తీసుకొచ్చి 3 రోజులు వాళ్ళతోటి ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళకి కావాల్సిన విందు ఏర్పాటు చేసే విధంగా ఉన్నాడు. అదేవిధంగా మన హృదయంలో ఏ ఆతిథ్యం ఇవ్వాలి? మన హృదయం అనే ఇల్లుకి ఏమి ఇవ్వాలి? ఆహారం కింద ఏమి ఇవ్వాలండి? బాబోయ్ అలాగా, ఈవిడ ఎలాగమ్మా అనేసి ఇవ్వాలి మనం. ఏంటండి? మన హృదయానికి ఆవిడ అలాగా, ఈవిడ ఎలా చేసింది, ఆయన అలా చేశారనేసి మన హృదయానికి ఆహారం ఇవ్వాలి. అంతేనా? అలా ఉంటే మన హృదయం కానీ మన ఇల్లు కానీ ఆతిథ్యం ఇచ్చే ఇల్లు కింద ఉంటుందా? ఉండదు అలాగా. కానీ మన హృదయం ఆతిథ్యం ఇచ్చే ఇల్లు కింద ఉండాలనేసి అంటే ఎల్లప్పుడూ కూడా వాక్యం మన హృదయంలో ఉండాలి. ఏంటండి? ఎల్లప్పుడూ కూడా వాక్యం మన హృదయంలో ఉండాలి. అప్పుడు మనం ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉంటాం. అదేవిధంగా 7 చూసుకున్నట్లయితే జ్ఞానం గల ఇల్లు, బుద్ధి గల ఇల్లు. 14వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు
తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. సరిపోతున్నాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఇల్లు కట్టడం అంటే ఏంటండి? అసలే ఇల్లు కట్టడం అనేసి అంటే 4 స్తంభాలు వేసి స్లాబ్ వేసి ఇల్లు కట్టుకోవడం అంతేనా? కాదు. ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది ఏంటండి? పిల్లలు ఏం చేస్తున్నారు, భర్త ఏం చేస్తున్నాడు ఏంటండి, మా బంధువులు ఏం చేస్తున్నారు, భర్త తరపు బంధువులు ఏం చేస్తున్నారు అనేసి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని దేవుని రాజ్యానికి ఒక కుటుంబం కింద కట్టాలి. అది జ్ఞానం గల స్త్రీ చేసే పని. జ్ఞానం గల స్త్రీ చేసే పని ఏంటి? ఇల్లు కట్టుకోవడం. ఇల్లు కట్టుకోవడం అంటే ఏంటి? అసలు ఎలా కట్టాలి ఇల్లు? అంటే ఎక్కడ కట్టాలి ఇల్లు? ఏంటండి? ఇల్లు ఎక్కడ కట్టాలనేసి అంటే క్రీస్తు అనే బండ మీద కట్టాలి. ఏంటండి? క్రీస్తు అనే బండ మీద కట్టాలి. బండ మీద ఎందుకు కట్టాలి? ఎటువంటి గాలులు వచ్చినా, ఎటువంటి వరదలు వచ్చినా, ఎలాంటి శోధనలు వచ్చినా సరే, ఎలాంటి మనుషులు వచ్చి పడగొట్టాలని చూసినా కానీ పడిపోకుండా ఉండాలనేసి అంటే బలమైన పునాది వెయ్యాలి. ఇప్పుడు ఒక కుటుంబం నాశనం అవ్వాలన్నా కానీ ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఏంటండి? ఒక కుటుంబం నాశనం అవ్వాలన్నా కానీ ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది. అదే కుటుంబం పైకి రావాలన్నా పైకి పోవాలన్నా కానీ ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది. పైకి పోవాలనేసి అంటే అది చనిపోవడం కాదండి, పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి. పైకి రావడం అనేసి అంటే మన జీవితంలో ఉన్నతమైన స్థానాలకి వెళ్ళడానికి. ఎలా ఉంటుంది అనేసి అంటే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. ఇల్లు కట్టుకోవడం అంటే వాళ్ళని దేవుని విడిచి తప్పుదోవ పడుతూ ఉంటాయి ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ దేవుని మార్గాన్ని ఇరుకు మార్గం వైపు నడిపిస్తారు. ఏంటండి? ఇరుకు మార్గం వైపు నడిపిస్తారు. అంతేగాని ఇల్లు పీకి పందిరేయరు. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఏంటండి? తన ఇల్లు ఓడబెరికేస్తుంది. అంటే పీకి పందిరేస్తారనమాట. ఎలా వేస్తారో తెలుసండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా 8వ చూసుకున్నట్లయితే యథార్థవంతుల ఇల్లు. ఏంటండి? అదే అధ్యాయంలో 11వ వచనం చూసుకుందాం ఒకసారి. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఇప్పుడు ఏంటండి? ఇల్లు ఎలా ఉండాలి? మన ఇల్లు ఎలా ఉండాలండి? యథార్థవంతంగా ఉండాలి. ఏంటండి? యథార్థంగా ఉండాలి. అసలు యథార్థంగా ఉండడం వల్ల మనకి ఏమొస్తుంది? దేవుని కృప వస్తుంది, దేవుని ఆశీర్వాదం వస్తుంది. అదేవిధంగా దేవునిలోనూ ఎదుగుతాము, దేవుని రాజ్యంలోనూ ఎదుగుతాము. అదేవిధంగా దేవుని దయలో ఈ లోకంలో కూడా మనం ఎదుగుతూ ఉంటాం. ఏంటండి? మనం ఎదుగుతూ ఉంటాం. కానీ మనలో యథార్థత లేకోకుండా ఎదుటివాడి దగ్గర నుంచి యథార్థత కోరుకుంటే మనం యథార్థంగా ఉండగలమా? ఉండలేం. అదేవిధంగా మన ఇల్లును కూడా యథార్థంగా మనం చక్కబెట్టుకోగలమా? చక్కబెట్టుకోలేం. ఎందుకంటే ఇల్లు అంటే ఏ ఇల్లు? ముందు మన హృదయం అనే ఇల్లులో చూసుకోవాలి యథార్థత అనేది. అప్పుడు మన ఇంటిలో యథార్థత వస్తుంది. ఏంటండి? మన ఇంటిలో యథార్థత వస్తుంది. అంతేగాని మనం యథార్థంగా లేకోకుండా యథార్థత కావాలనేసి మనం ఎక్కడ ప్రయత్నించినా కానీ యథార్థత దొరకదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే 9 చూసుకున్నట్లయితే ఆశ్రమం ఇచ్చిన ఇల్లుగా ఉండాలి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9, 10. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9, 10 వచనాలు. కాగా ఆమె తమ పెనిమిటిని చూచి మన వద్దకు వచ్చుచు, పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో
బస చేయవచ్చునని చెప్పాను. సరిపోతున్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏంటండి ఇప్పుడు ఎలా ఉండాలి? ఇల్లు ఆశ్రయం ఇచ్చే ఇల్లులా ఉండాలి. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము. అంటే ఏంటంటే మన హృదయంలో దేవునికి స్థిరమైన పునాది వేయాలి. ఏంటండి మన హృదయంలో దేవునికి స్థిరమైన పునాది వేస్తేనే మన హృదయంలో దేవునికి స్థానం కల్పిస్తాం. అదేవిధంగా ఇతరులు మన ఇంటికి వస్తారు, వారి పట్ల మన పద్ధతులు ఎలా ఉంటాయి? వాళ్ళు వేసుకున్న బట్టలను చూసి కానీ, వాళ్ళు నడిచే నడకను బట్టి కానీ, మాట్లాడే విధానం బట్టి కానీ మనం ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేస్తాం. అంతేగాని వారి హృదయాన్ని మనం చూసి మనం వాళ్ళని ఇంటికి ఆహ్వానించాం. కానీ ఏం చేస్తామంటే ఇప్పుడు మనుషులు కొంతమంది అయితే కులాన్ని చూస్తారు. ఏంటండి కులాన్ని చూస్తారు, తర్వాత రంగుని చూస్తారు, తర్వాత ధనాన్ని చూస్తారు. వాటిని చూసి ఎదుటి వాళ్ళకి పెట్టేదైనా కానీ అదేవిధంగా ఏదైనా వాళ్ళకి సహాయం చేయాలన్నా కానీ మెయిన్ అవి చూసిన తర్వాతే చేస్తారు. మావిడేనా? మావిడే. మారుంగే, మా ఇంటి పెట్టోలే అనేసి సహాయం చేస్తారు తప్ప మనిషిని చూసి ఉన్న ఆపదను బట్టి సహాయం చేయరు. కానీ ఆ విధంగా ఉంటే మనం దేవుణ్ణి ఆశ్రయించిన వారుగా ఉంటామా? దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎలా ఉంటారు? దేనికి కూడా కొదువు లేకోకుండా ఉంటారు. అలాంటి కొదువు లేకుండా ఉన్నవారు ఎదుటి వాళ్ళు సహాయం కోరి వస్తే మనం ఏం చేయాలి? ఎవరైనా సహాయం చేస్తే మన శక్తి లోపం లేకోకుండా సహాయం చేయాలి. అదేవిధంగా మేలు చేతనైనప్పుడు మనం ఇచ్చేవారుగా ఉండాలి తప్ప వెనక్కి తీసేవారుగా మనం ఉండకూడదు. అదేవిధంగా 10వ చూసుకున్నట్లయితే యోగ్యమైన ఇల్లుగా ఉండాలి. ఏంటండి యోగ్యమైన ఇల్లుగా ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. సరిపోతున్నాము. ఏంటంటండి దైవజనులు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళు వచ్చే ముందుగానే వాళ్ళ హృదయంలోనూ ఆశీర్వదిస్తూ వస్తారు. ఏమనంటే ఈ ఇంటికి సమాధానం కలుగును గాక, లేకపోతే ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తీర్పును గాక అనేసి వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించినప్పుడు ఆ ఇంటిలో ఉన్న వాళ్ళ హృదయాలు ఎలా ఉండాలి? ఏంటండి యోగ్యమైన హృదయాల కింద ఉండాలి. ఆ యోగ్యమైన హృదయాల కింద ఉండాలనేసి అంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటంటే హృదయంలో ఎటువంటి కుళ్ళు ఉండకూడదు. ఏంటండి హృదయంలో ఎటువంటి కుళ్ళు కూడా ఉండకూడదు. ఎలా ఉండాలనేసి అంటే మరియా అత్తరుతోటి ఎలాగైతే దేవుని పాదాలు కడిగి ఆ ఇల్లంతా సువాసన కలిగేలాగా ఎలాగైతే చేసిందో అదేవిధంగా మన ఇల్లును మన హృదయం కూడా సువాసన కలిగి ఉండాలి. ఏ కుళ్ళు ఉండకూడదు. మన హృదయానికి కూడా రక్షణ కలిగి ఉండాలి. మన ఇంటికి కూడా రక్షణ కలిగి ఉండాలి. అదేవిధంగా తీర్మానం చేసుకోవాలి. చేసుకున్న తీర్మానాన్ని చివరి వరకు కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళేంత వరకు కూడా మనం విడిచిపెట్టకూడదు. ఏంటండి విడిచిపెట్టకూడదు. అదేవిధంగా మర్చిపోకూడదు కూడా. మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆశీర్వాదకరంగా అనేసి అంటే ఎలాగా? ఆశీర్వాదకరంగా అంటే మన సొంత లాభాలకి మాత్రమే మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. అప్పుడే దేవుడు ఆనందపడతాడు. అవునా? కాదు, దేవుడు అలా ఆనందపడ్డు. మనం ఆశీర్వాదకరంగా ఉండాలనేసి అంటే ముందు మన హృదయాన్ని సరిచేసుకోవాలి. ఏంటండి మన హృదయం అనే ఇల్లుని సరిచేసుకోవాలి. మన హృదయం అనే ఇల్లుని సరిచేసుకోకుండా మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉంటామా? అదేవిధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడా? ఆయన కోపం చేత మనకి శాపం వస్తుంది. ఎందుకంటే ఆయనే చెప్తున్నారు, నేను పరిశుద్ధుడని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అనేసి అంటున్నాడు. లేకపోతే నాలో కుళ్ళు ఉంది కాబట్టి మీరు కూడా కుళ్ళు వాళ్ళ కింద ఉండండి అనేసి చెప్తున్నాడు దేవుడు. ఆయన పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమనేసి చెప్తున్నాడు.
అదేవిధంగా ఆతిథ్యం ఇచ్చేవారి కింద, యథార్థవంతుల కింద మనం ఉండాలి. యథార్థవంతులుగా అనేసి అంటే ఎల్లప్పుడూ కూడా ఎట్టి పరిస్థితులు వచ్చినా కానీ, అది మన ఇంట్లో వాళ్ళే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు, కానీ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ న్యాయం వైపే నిలబడాలి. యథార్థంగా ఉండాలి. మనం నీతిమంతుల కింద ఉండాలి. నీతిమంతులుగా ఉన్నప్పుడు మన ఇల్లు ఎలా ఉంటుందండి? నీతిమంతులుగా ఉన్నప్పుడు సువాసన కలిగిన ఇల్లే నీతిమంతుల కింద ఉంటుంది. అలాగా యథార్థవంతుల కింద, నీతిమంతుల కింద సువాసన కలిగిన ఇల్లు ఎలా ఉంటుందంటే, దైవజనులు ఇచ్చే ఆశీర్వాదాలు, దేవుని ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి యోగ్యమైన ఇల్లుగా ఉంటుంది. ఏంటండి? యోగ్యమైన ఇల్లుగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే, మనిషి ఒకటి చెప్తారనేసి అంటే, మనిషి ఇప్పుడు మాట్లాడుతున్నారనుకో, ఆ మనిషి అలా తిరిగిన తర్వాత వేరే మాట వస్తుంది. కానీ అలా ఉంటే మనం యోగ్యమైన ఇల్లుగా ఉంటుందా? అదేవిధంగా దైవజనులు మన ఇంటికి వచ్చి ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదం మనం పొందుకుంటామా? పొందుకోం. ఎందుకు? మనలో యథార్థత లేదు. మనం నీతిమంతులం కాదు. అదేవిధంగా లేని వారు వస్తే మనం ఆశ్రయించే వారి కింద మనం లేము. వారికి సహాయం చేసే విధంగా మనం లేము. మనలో నీతి లేదు. మనం పొందుకున్న రక్షణని మనం వదిలిపెట్టేసాం. రక్షణ పొందుకున్నప్పుడు యేసుక్రీస్తు నా కోసమే వచ్చారు, నా కోసమే చనిపోయారు, మూడవ రోజు నాడు నా కోసమే తిరిగి లేచారు, మళ్ళీ నా కోసమే తిరిగి ఆయన వస్తున్నారు అనేసి మనం చేసుకున్న తీర్మానం ఏమైపోయింది? వదిలిపెట్టేస్తున్నాం. వదిలిపెట్టేసినప్పుడు మన హృదయం అనే ఇల్లును, మన ఇల్లును యోగ్యమైన ఇల్లుగా ఎలా ఉంటుంది? ఉంటుందా? ఉండదు. యోగ్యమైన ఇల్లుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం పొందుకోవాలి అసలు? మనం ఏంటండి? ఏం పొందుకోవాలి అసలే? దేవుని ఆత్మను పొందుకోవాలి మనం. ఏ ఆత్మని? ప్రేతాత్మనా, దురాత్మనా? ఏంటండి? దేవుని ఆత్మ అయినా పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. కానీ పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉండి ప్రతి ఒక్కటి కూడా గద్దేస్తుంది. లేదు, నువ్వు చేసే తప్పు, అది చేయకూడదు, నువ్వు చేసే తప్పు, నువ్వు మాట్లాడే మాట తప్పు, నీ ఆలోచన తప్పు అనేసి అది గద్దిస్తూ ఉంటుంది. కానీ మనం పక్క వాళ్ళు ఏం చేస్తారంటే, పర్లే చేసి, పర్లే నీకెందుకు, నేను ఉన్నాను కదా పక్కన, చేసి నీకెందుకు, నడిచే వెళ్ళు, పరిగెట్టే, నీకెందుకు, నేను ఉన్నాను కదా అనేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ అప్పుడు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ ముందుగా గద్దింపిస్తారు. ఏంటండి? యథార్థవంతులుగా ఉండమనేసి పరిశుద్ధాత్మ దేవుడు మనకి గద్దింపిస్తాడు. కానీ మనం ఆ గద్దింపుని లక్ష్య పెట్టం. ఎందుకంటే సాతానికి చోటు చేసేవారిలాగా ఉంటే కానీ ఆ గద్దింపుని లక్ష్య పెట్టం. కానీ దేవునికి చోటు ఇచ్చేవారిగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు యాక్చువల్లీ ఇది కాదు నేను చెప్పాల్సింది, ఇది కాదు. మామూలుగా 3 ప్రిపేర్ అయ్యాను. 3 ప్రిపేర్ అయ్యి అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే ముందు దేవుడు ఎవరి మొరను ఆలకిస్తారు అన్నది ఒకటి ఉంది. భక్తిలో వెనకంజ వేసిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి అనేసి అదొకటి ప్రిపేర్ అయ్యాను. తర్వాత మన ఇల్లు ఎలా ఉండాలనేసి ఈ 3 అనుకుంటూ ఉంటే అక్కడ నుంచి దారిలో వచ్చినప్పటికి మారిపోయింది. ఏంటండి? మారిపోయింది. అక్కడ నుంచి మొత్తం 3 అనుకున్నా. ఆ 3 చివరిగా అనుకున్నది ఇదే, మన ఇల్లు ఎలా ఉండాలన్నది. కానీ ఇప్పుడు మన ఇల్లు ఎలా ఉండాలి? ఇల్లు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలనేసి అంటే మనం ఎలా ఉండాలి? యథార్థవంతులుగా, నీతిమంతులుగా, ఆశ్రయం ఇచ్చేవారుగా, ఆతిథ్యం ఇచ్చేవారుగా, సువాసన కలిగిన ఇల్లుగా, అదేవిధంగా ఆశీర్వాదకరమైన ఇల్లుగా ఉండాలి. అవన్నీ ఉన్న తర్వాతే మనం దేవుడిచ్చే ఆశీర్వాదానికి యోగ్యులంగా ఉంటాం. మనం ఏంటండి? మనం యోగ్యులుగా ఉంటాం. ఇవన్నీ కూడా మన హృదయంలో దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యం మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.